ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలను టీజర్ ట్రైలర్ చూసిన తర్వాతే థియేటర్కు రావాలా వద్దా అని డిసైడ్ అయిపోతున్నారు జనాలు. ప్రమోషనల్ కంటెంట్ మెప్పిస్తే ఓకే, లేదంటే సాలిడ్ మౌత్ టాక్ పడితేనే థియేటర్లకు వెళ్తున్నారు. అయితే ఆడియన్స్ మాత్రమే కాదు, సినిమాల బిజినెస్ కూడా టీజర్ ట్రైలర్ను బట్టే జరుగుతున్నాయి. అద్భుతం అనేలా ప్రమోషనల్ కంటెంట్ ఉంటే భారీ బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి, లేదంటే ఇక అంతే సంగతులు. ముఖ్యంగా ఓటీటీ డీల్స్ జరగకపోతే ఎంత పెద్ద సినిమా అయినా సరే వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటుంది. అందుకే టీజర్ రిలీజ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా రాజాసాబ్ టీజర్ రిలీజ్ అవ్వగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు భారీ ఆడియో డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికైతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు టీజర్తో పని లేదు. పైగా తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కానీ ఆ మధ్య తమన్ ఈ సినిమా పాత ట్యూన్స్ ని పక్కకు పెట్టి కొత్త ట్యూన్స్ రెడీ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సినిమా ఆడియో రైట్స్ ఇంకా అమ్ముడు పోలేదని అనుకున్నారు. లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ అయ్యాక ఆడియో డీల్ బయటకు వచ్చింది. ఈ సినిమా ఆడియో హక్కుల్ని టీ సిరీస్ సంస్థ ఏకంగా 20 కోట్లకు కొనుగోలు చేసిందట. రాజాసాబ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క పాట కూడా బయటకు రాలేదు. కానీ ఇది ప్రభాస్ సినిమా కావడంతో పాటు టీజర్ కూడా బాగుండడంతో భారీ డీల్ సొంతం చేసుకుంది. కానీ ఇంకా ఓటీటీ డీల్ క్లోజ్ కాలేదని టాక్. ఇప్పుడు టీజర్ రెస్పాన్స్ ఆదిరిపోయింది కాబట్టి ఓటీటీ డీల్ కూడా గట్టిగా జరిగేలా ఉంది.